గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు రమేష్, హనుమాన్ పెస్ట్ కంట్రోల్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా వైజాగ్ మనం ఈ వర్క్ అనేది ఎక్కడ చేస్తున్నామంటే ఒరిస్సాలో చేస్తున్నాం అనమాటను. ఒరిస్సాలో గునుపూర్లో చేస్తున్నాం అనమాట. ఇది మా టీము. మనం కెమికల్ అనేది ఇలా మోటార్ సెట్ ద్వారా అనమాట అప్లై చేస్తాం. ఇది ½ HP మోటార్ సెట్. ప్రొసీజర్ ఆఫ్ వర్క్ అనేది చూద్దాం. ఇది కంప్లీట్గా 850 స్క్వేర్ ఫీట్ అనమాటను. 850 స్క్వేర్ ఫీట్కి 4 బాక్సెస్ అనేది ఓన్లీ ఇన్సైడ్ ఇవ్వడం జరిగింది అనమాటను. ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ వర్క్ చూసే ముందుగా ఇదిగోండి, ఇది మా కుర్రాడు బయట ఉన్నాడు. బాక్స్ అనమాట ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇది ఎంటైర్కి ఇచ్చిన ఈ విధంగా కెమికల్ అనేది ఇంజెక్ట్ చేస్తామన్నమాటను. ఇది బాక్స్ ప్రపోజల్ అనమాట. ఇది మీరు అప్లై చూస్తే ఇది ఆల్రెడీ కెమికల్ ఇంజెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట మనకి. అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా కిచెన్ అండి. కిచెన్ ప్లస్ అనమాట ఓపెన్ ఏరియా. ఈ హాల్లో సగం ఏరియాకి ప్లస్ కిచెన్కి అనమాట ఈ ఎల్ షేప్ అనమాట ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హోల్స్ అనేది కొట్టాలండి. కొట్టిసి పెడితేనే మనకేంటంటే కంప్లీట్గా వాల్ నుంచి అనమాట, వాల్ ఆనుకొని రన్ అవుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే వాల్ ఆనుకొని కెమికల్ అనేది చెద అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇన్నో అవుతాయి కదా. ఇది ఒక బాక్స్ అనమాటను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక బాక్స్ అనమాట. దాంట్లో బ్యాలెన్స్ వర్క్ అనమాట. ఇలా కంప్లీట్గా అనమాట టీవీ యూనిట్ ఈ ఏరియాకి అనమాట. ఇలా కలిపి ఒక బాక్స్ ఇచ్చామన్నమాట. ఇది సెకండ్ బాక్స్ అనమాట. వీటికి 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక బెడ్రూమ్, ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి అనమాట ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక బాక్స్ అనమాట. ఇది ఒక బాక్స్. ఇదే కాకుండా ఇది ఎక్స్టర్నల్ అండి. ఈ విధంగా ఎక్స్టర్నల్ నుంచి కూడా ఇస్తామన్నమాట. ఇక్కడ రేపు టైల్స్ ఫిక్స్ చేస్తారనమాట. అందుకు ఇంకా విడిచిపెట్టిగా ఈ విధంగా అప్లికేషన్ అయిపోయిన తర్వాత వీటి పైన విసుక వేసుకుంటామండి. విసుక వేసుకున్న తర్వాత దానిపైన మాల్ వేస్తారండి. మాల్ వేసేసాక అప్పుడు టైల్స్ ఫిక్స్ చేస్తారనమాట.